వెల్కమ్ టు మీటివ్ న్యూస్. నేను మీ రామ్ పెరుమన్ల. పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్డంలో సుమారు 55 సంవత్సరాల వయసు గల ఓ గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైనట్లు పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం చెక్ డ్యాంలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి పరిశీలించారు. అయితే మృతురాలి వివరాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతురాలు నీలం రంగు నైటి ధరించి ఉండగా చెవులకు రెడ్మేడ్ కమ్మలు, ముక్కుకు పుడక ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతురాలి ఫోటో ఆధారంగా ఎవరైనా గుర్తించినట్లయితే పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ లేదా రూరల్ సిఐ కృష్ణమూర్తిలను సంప్రదించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు ప్రముఖ జాతీయవాది డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా కలవకుర్తి బీజేపీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశ సమైక్యత, జాతీయత కోసం జీవితాంతం కృషి చేశారని పేర్కొన్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ ఏక్ దేశ్ మే దో నిషాన్, దో విధాన్, దో ప్రధాన్ నహీ చలేగా అనే నినాదంతో ఉద్యమం నిర్వహించారని గుర్తు చేశారు. దేశ ఔన్నత్యం, హిందూ సమాజ వ్యతిరేక కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగించడం ప్రతి దేశభక్తుడి బాధ్యత అని పేర్కొంటూ యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్, జిల్లా ఉపాధ్యక్షుడు బోడ నరసింహ, కౌన్సిలర్ ఎనుగొండ రామకృష్ణ, సూర్యకృష్ణ గౌడ్, సురేందర్ గౌడ్, గుండోజు గంగాధర్, నరేష్ చారి, అభిగౌడ్, పెద్దారి పర్వతాలు, దేవర్ల మహేష్, హుసేన్, రాగిపాని కాళిదాసు, తోడేటి అరవింద్ రెడ్డి, కొమ్మగోని సాకేత్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బలిదాన్ దివాస్ సందర్భంగా వారికి ఘనమైన అర్పిస్తూ డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 1901లో జన్మించి అతి చిన్న వయసులోనే ఆయన డాక్టర్ చదివి ఒక విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్గా కూడా చేసి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర సంగ్రామంలో ఆయన పనిచేస్తూ కాంగ్రెస్ అనే మహాసభకు ఆయన పనిచేస్తున్న తరుణంలో ఈ స్వతంత్రం వచ్చిన పరంగా మొదటి మంత్రివర్గంలో ఆయన భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన ఘనత వారిది. ఏదైతే కాంగ్రెస్ విధానాలు నచ్చక, నెహ్రూ గారి ప్రోగ్రాం నచ్చక ఈ దేశంలో రెండు విధానాలు ఏక్ దేశమే దో విధాన్, దో ప్రధాన్, దో నిషాన్ నై చలేగా అని చెప్పి మొట్టమొదటిసారిగా కంటమిప్పిన మహనీయుడు మన శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఏదైతే ఈ విధానం నచ్చాక ఇక్కడ నుంచి ఆయన లాల్ చౌక్, కాశ్మీర్ లాల్ చౌక్ వెళ్ళి అక్కడ ఉద్యమం చేయాలనే తరుణంలో చేస్తుంటే అక్కడ వెళ్తుంటే నెహ్రూ గారు ఆయన అడ్డుకొని జైల్లో పెట్టి వారి జైలు తర్వాత వారి మరణం మిస్టరీగా మారింది. ఇప్పటికి కూడా వారి మరణం మిస్టరీ ఉంది. అందుకనే మనం ఇది బలిదాన్ దివాస్ అంటున్నాం. ఆయన విధానాలతో పాటు భారతీయ జనసంఘ్ స్థాపించి భారతీయ జనసంఘ్ తర్వాత జనతా పార్టీగా మారి ఇప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీరి ఆశయాలను కొనిపుచ్చుకొని భారతదేశాన్ని సమూలంగా అభివృద్ధి చేయడానికి ఈ దేశంలో ఉన్న అందరినీ, అన్ని శక్తులను కూడా కూడగట్టుకొని ఈ దేశాన్ని ఒక పూర్వ వైభవ స్థితికి తీసుకెళ్లాలని చెప్పేసి మన ప్రియతమ ప్రధానమంత్రి వారి అడుగుజాడలు నడుస్తున్నందుకు కూడా మనం హర్షించదగిన విషయం. ఏదైతే ఈ భారతదేశాన్ని విశ్వగురుగా ఉంచడానికి ప్రియతమ ప్రధానమంత్రి గారు కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి భారతీయులంతా కూడా, ప్రతి ఒక్క భారతీయుడు కూడా వారికి వెన్నుదన్నుగా ఉండి రాబో రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీని మరొక అవకాశం ఇచ్చి వారిని విశ్వగురువు చేసేంత వరకు వారికి వెన్నుదన్ను ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు స్వర్గీయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఈరోజు మనం కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఆ మహానుభావునికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఆయన గురించి రెండు ముక్కలు తెలుసుకోవాలంటే భారతదేశ స్వాతంత్ర పోరాట సంగ్రామంలో పాల్గొని తర్వాత కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన తర్వాత అప్పటి నెహ్రూ విధానాలకు, నెహ్రూ కాశ్మీర్కు ఒక 2 పతాకాలు, 2
రాజ్యాంగాలు 2 ప్రధానమంత్రులు ఉన్నదాన్ని తీవ్రంగా వ్యతిరేకించి ఇది సరైన పద్ధతి కాదు, భారతదేశానికి ఇది చేటు చేస్తుందని చెప్పి ఆ రోజు ఆయనతో విభేదించి ఏ రోజుకైనా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుంది తప్ప, హిందువులను అణచివేస్తుంది తప్ప హిందువులకు న్యాయం చేయదనే ఒక భావనతో 1951 సంవత్సరం అక్టోబర్ 21న భారతీయ జనసంఘను స్థాపించడం జరిగింది. కేవలం హిందూ సంరక్షణ కోసం ఈ భారతదేశంలో మొట్టమొదటిగా రాజకీయ పార్టీ పెట్టాలన్నటువంటి దృఢ నిశ్చయం తీసుకొని ఆయన వేసిన ముందడుగు వల్ల ఈరోజు మనం భారతీయ జనతా పార్టీగా మారి కాలక్రమంలో ఈరోజు భారతదేశాన్ని మనం ఏదే క్రమంలో ఈరోజు భారతదేశాన్ని విశ్వగురువుగా తీసుకుపోయే స్థాయికి మనం వెళ్ళినామంటే కారణం ఆ రోజు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు భారతీయ జనసంఘను స్థాపించడమే. ఆ తర్వాత కశ్మీర్ మీద విధానాల మీద ఆయన కశ్మీర్కు వెళ్తుంటే అక్కడ అప్పటి నెహ్రూ ప్రభుత్వం ఆయన ఆపి అడ్డుకొని జైల్లో బంధించడం జరిగింది. 1953 సంవత్సరం జూన్ 23న ఆయన జైల్లో గుండెపోటుతో మరణించాడని చెప్పి అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆయనని ప్రభుత్వం హత్య చేసిందని చెప్పి ఆ రోజు మన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఆయన స్ఫూర్తిగా తీసుకొని మనము ఈరోజు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి ముఖ్య కారణం ఆయన కాబట్టి ఆయన యొక్క ఆశయాన్ని మనం గమనిస్తూ ఆయనతో పాటుగా ముందుకు సాగాలని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ భారత్ మాతాకి థ్యాంక్స్ టు వాచింగ్ విజన్ న్యూస్.